ఏంటిది? మా మేడినమ్మంటే పిఠాపురం పాంకల్లి ఇంటికి కొడుతున్నాం. ఏమన్నాడు రిషు పోలీస్ అంకుల్? ఏమన్నాడు? ఇంకెంత దూరం అంట? ఎంత దూరం వెళ్ళాలిరా దేవుడా? ఏడికి? పాంకాల ఇంటికి పోతున్నాం. అయితే దూరం ఉందా? దూరం ఉంది, కొంచెం దూరమే ఉంది. 2 kilometers ఉంది. అని ఎవరు చెప్పారు నీకు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నీకు ఫోన్ చేసి చెప్పిండా? నీకు ఫోన్ చేసి చెప్పిండు ఆయన పనులన్నీ వదిలేసుకొని. ఏం చేయాలి రిషు? పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తున్నాం. అవును. అయితే పవన్ కళ్యాణ్ నీళ్ళిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏమని? ఏంటంటే ఇల్లు కొనుక్కున్నామని చెప్పిండు. ఎవరు ఏడ కొనుక్కుందా అని చెప్పిండు? హైదరాబాద్ ఇల్లు అయితే ఏం చేసినాం, హైదరాబాద్లో కొనినాం. తర్వాత నేను చేసినాం, మేమిద్దరం పోయినాం. పోయిన తర్వాత ఇద్దరు ఇల్లు వచ్చినాం. అయితే వచ్చిన తర్వాత డబ్బులు అడిగాడు. రాగా డబ్బులు ఏం పవన్ కళ్యాణ్ నేను డబ్బులు అడిగిండు? ఇల్లు కట్టినావు కదా అని చెప్పిండు. అయితే డబ్బులు లేవని నేనే కట్టేసి నేనే పోయినా. అయితే డబ్బులు పవన్ కళ్యాణ్ దగ్గర లేవా డబ్బులు? నీ దగ్గర లేవా? నా దగ్గర లేవు. పవన్ కళ్యాణ్ అడిగిండు. పవన్ కళ్యాణ్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మళ్ళీ అసలు పవన్ కళ్యాణ్ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఇండియా. పవన్ కళ్యాణ్ ఇండియానే కానీ నీకు తెలుసా ఆయన ఎవరో అసలు? తెలుసు. ఎవరైనా? పవన్ కళ్యాణ్. ఆయన ఒక పవర్ స్టార్. పవన్ కళ్యాణ్. ఆయన ఒక స్టేట్ కి ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి నేను పైసలు అడిగిరంటే జనాలు అంటారు. అడిగిండు. ఎవరిని? నన్నెందుకు? పవన్ కళ్యాణ్ ఇల్లు కొని నాకు డబ్బులు ఇచ్చిన. ఓకే, పవన్ కళ్యాణ్ ఇల్లు నువ్వు కొని డబ్బులు ఇచ్చినావు పవన్ కళ్యాణ్కి? ఓకే. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిపోయిన మళ్ళీ 10 రూపీస్ అన్నాడు. 10 రూపీస్కి వెళ్ళామేనా పవన్ కళ్యాణ్? చిన్న ఇల్లా? ఓకే. చిన్న ఇల్లు పెట్టిన కానీ బాగుందని పెట్టిండు. బాగుందని 10 రూపీస్ అన్నాడు. మళ్ళీ ఇచ్చిన. పోయిన తర్వాత నేను ఇల్లు అనుకున్నా కానీ పాలు అమ్మినా, పూలు అమ్మినలా కారు అమ్మినావు? కారు అమ్మినా కానీ చిన్న కారే అమ్మినావు. చిన్న కారు అమ్మి చిన్నది పవన్ కళ్యాణ్ ఇల్లు కొనుక్కున్నావు. చిన్న ఇల్లు పెట్టిన ఇంత ఉంటే మమ్మీ సైజు అది పెట్టిన. కారు ఇంత సైజా? ఇంత ఓకే. ఇంత పెట్టిన కారు ఎంత నాకు చూపు. ఇంతనా? అయితే పవన్ కళ్యాణ్ ఇల్లు కొట్టినగా నేనేం చేసిన మళ్ళీ బైక్ కొనాలని 10 రూపీస్ కొన్న తర్వాత ఏం చేసిన మళ్ళీ కడుక్కున్నా. మళ్ళీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇల్లు అన్నాడు. అయితే నువ్వు ఇప్పుడు ఒక విషయం చెప్పినావు కదా, పవన్ కళ్యాణ్ నాకు ఒక ఇల్లు ఇచ్చిండని. ఇది పవన్ కళ్యాణ్ ఇల్లు. ఇది పవన్ కళ్యాణ్. అవును. ఇది నేను అడిగింది గిదే. ఈ చిన్న ఇల్లు అంటే గింతనే. పవన్ కళ్యాణ్ జాతర.
నీకు ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఇచ్చు ఇటు చూడు, వీళ్ళేనా నీకు ఇచ్చింది పవన్ కళ్యాణ్. సరే చాలు ఇంకా పోకు. నీదా ఇల్లు? కాదు, పవన్ కళ్యాణ్ ఇల్లు ఎట్లుందో ఇష్టమా? అది లిఫ్టా? ఓకే. మరి ఇదేంటి? ఆశతో ఉన్నోడికి గెలుపోవటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడి ముందు నిల్చోపో, ఒక ఫోటో తీస్తా. ఇండియా ఉంది కదా, అదో లోపల పెట్టింది ఇండియాని కూడా. ఇదో నిలబడి నువ్వు ఫస్ట్, తర్వాత జోలి. అక్కడేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అక్కడ ఫ్యాన్. సైలెంట్ నువ్వు వైలెంట్ చేస్తున్నావు. కరెక్ట్ పవన్ కళ్యాణ్ అన్న పేరు నీ పేరు అదిగానే. పవన్ తల్లి కాదు, పవన్ కళ్యాణ్. ఇంకెళ్దామా ఇట్రా? ఇంకా మరి పోదామా? దేంటి పవన్ కళ్యాణ్ పెట్టినాడు ఫ్లాగ్. సరే కానీ ఇప్పుడు మనం ఇటు ఉందామా పోదామా? ఎందుకు ఉండరాదు? ఇల్లా మీ నాయనని చెప్పు. పవన్ కళ్యాణ్ ఏడుండో చూపి, పో చూపి. ఓకే, ఆయన ఎవరు? ఆయన చికిరియా? ఆయన చికిరి.